జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించాం. ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కేసులు అడ్డంకే ఉంటే వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి 960 కోట్ల భూసేకరణ జరిపాం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందనే విషయాన్ని ఇక్కడ మీకు నేను ప్రస్తావన చేస్తున్నా. అంతేకాదు, విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేశాం. అప్పుడు ఆ శాఖ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారి చేత ఒప్పించాం. ఆ ఒప్పించినటువంటి విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీడియోలో కూడా వివరంగా వివరించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు, తానే ప్రారంభిస్తున్నట్టు, తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.